డేట్ అనేది లేదు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో అయిపోతుందనే భావన తెచ్చుకొని మీరు హడావుడిగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీసెస్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడో మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ఈ సర్వీసెస్ పొందుపరుచుకునే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు ఈ నిర్ణయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపుకుంటున్నాం. ఈ ఎండియు వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్లు 5 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం మా పైన, ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్స్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఆ 5 వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడున్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత యాసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధిదారుల పేర్ల మీద చేసేస్తాం. ఇప్పటి వరకు వచ్చిన మాకు ఫీడ్బ్యాక్ అయితే 90% మంది ఈ నిర్ణయం పైన హర్షం వ్యక్తపరిచారు. గతంలో ఉన్న ఈ వ్యవస్థ, ఈ 29,000 రేషన్ షాపులు, వీటన్నిటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1 నుంచి మెరుగైన సేవలు అందించే విధంగా పారదర్శకంగా, పకడ్బందీగా, ఇందాక నేను గతంలో మీకు చెప్పినట్టు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దివ్యాంగులకి సుమారు 15,50,000 మందికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి చూపిస్తాం ఈ జూన్ మాసం నుంచి అని మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో చేసిన అభూత కల్పన డోర్ డెలివరీ ఏదైతే అన్నారో ఏ ఒక్క డోర్కి కూడా డెలివరీ చేయలేదు. కేవలం వీధి చివరికి వచ్చి వ్యాన్ నిలబడి మేము డెలివరీ చేసామని చెప్పి నమోదు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఎవరికి కూడా ఇంటింటికి వీళ్ళు సరఫరా చేయలేదు. జూన్ 1 నుంచి మా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు ఖచ్చితంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఇంటింటికి దివ్యాంగులకి మరియు వృద్ధులకి ఈ రేషన్ అందించేటట్టు చర్యలు చేపట్టాం. కేవలం రైసును పంచదార ఇస్తారు. మీ సంవత్సరం కూటమి పాలనలో కందిపప్పు కానీ మిగతా వగైరా సరుకులు కానీ ఇంకేమైనా ఇచ్చే అవకాశం అంటే మీరు ఫాలో కాలేదేమో. దాదాపు 8 నెలల్లో మేము కందిపప్పు కూడా ఇచ్చామండి. ఇప్పుడు ఆ రేటు బాగా తగ్గిపోయింది కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మా కార్పొరేషన్ నిలబడుతుంది. సో ప్రస్తుతం మేము అందించగలిగేది, మాకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న మా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి ప్రధానంగా మేము చేసేది బియ్యం పంపిణీ, అదేవిధంగా పంచదార, ఈ 2 చేస్తాం. అవసరం ఉన్నప్పుడు కందిపప్పు, పామ్ ఆయిల్ కూడా తప్పకుండా చేస్తాం. గతంలో మీ దగ్గర ఉన్న బియ్యం నిలవలనే ఇప్పుడు వదిలించుకోవడానికి చూస్తుంది ప్రభుత్వం అనే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఇచ్చారు కదా సార్, ముందు బియ్యం పంపిణీ అంటే ఎఫ్సిఐ కార్పొరేషన్ దగ్గర ఉన్న నిల్వలు దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఎక్స్పోర్ట్ని ఫ్రీ చేసేసారు. ఇదివరకు కొన్ని నిబంధనలు ఉండేవి, ఆ నిబంధనలన్నీ కూడా తొలగించి ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అనేది చాలా ఫ్రీగా చేసేసారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మనకి నిల్వలు ఎక్కువ ఉన్నాయనే ఆలోచనతో రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మనం కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలన్నప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమంలో భాగస్వాములై మనం కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తూనే వస్తాం సహజంగా. వైసీపీ టీడీపీ కార్యకర్త రేషన్ కార్డులు ఏ కారణం లేకుండా తీసేసేస్తారు, మళ్ళీ రిటర్న్గా మీరు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటికి ఇచ్చాం కదండి ఇప్పుడు అవకాశం. అప్లికేషన్ పెడుతున్నారు కదా, ఇవ్వండి. అదే అంటున్నాను, ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ మీకు సంఖ్య చెప్పాను. ఖచ్చితంగా ఈ కేవైసీ 95% పైన పూర్తయింది. 22 లక్షల్లో మనకి ఈ రోజు వరకు అప్లై చేసింది 5 లక్షల మంది. దాని అర్థం అదే కదా. పాపం ఎవరికైతే అన్యాయంగా కొన్ని సందర్భాల్లో కావాలని కార్డులు తీసేయడం, కుటుంబంలో కలహాలు పెట్టడం,
ఇబ్బంది పెట్టడం, ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి. దాని సమస్య ఎట్లా పరిష్కారం చేయాలో కూడా కొంచెం హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటాం ఈ వారంలోనే. ఆ సమస్య కూడా మేము పరిష్కారం చేస్తాం. సార్, రేషన్ మాఫియాని కంట్రోల్ చేయడానికి ప్రధానంగా మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? నంబర్ 1 MDU వాహనాలు తొలగించడం, అది చేసాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జవాబుదారీతనం పెంచడానికి కోసం యాప్ తయారు చేశారు స్పెసిఫిక్గా. ఫేర్ ప్రైస్ షాపులో ఈ యాప్లు ఎక్కడికెక్కడ ఏ రోజుకి ఆ రోజు గంటకి నమోదయ్యేటట్టు మా కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతుంది. మూడోది, అక్కడ కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా ప్రజలకి సంతృప్తి చెందే విధంగా ఏ ఒక్క గింజ కూడా డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా ఒక దృఢమైన నిర్ణయంతో ముందుకు సాగుతున్నారు. వాళ్ళు కూడా సహకరిస్తారు ఈ కార్యక్రమంలో. జూన్ మంత్లో ప్రభుత్వం 2 కీలక పథకాలు తల్లికి వందనం కానీ అనాథకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. రేషన్ కార్డు ఉంటేనే లబ్ధిదారుడికి పథకాలు వచ్చేస్తాయి. కాబట్టి ఇష్యూస్ అన్ని జూన్ మంత్లోపు అయిపోతాయి కదండి. మాకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చే SLA అంటే ఒక అప్లికేషన్ తీసుకున్నాక మేము దాన్ని జనరేట్ చేసి అప్లికేషన్ని ఇమీడియట్గా పరిష్కారం చేసేది 21 రోజులే. 21 రోజుల్లో పూర్తి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇస్తాం. అది కూడా మేము చేసేస్తాం. అదే ఇంకో చిన్న మనవి నేను చేయదలుచుకుంది ఏంటంటే, దయచేసి అప్లికేషన్స్ మాత్రం ప్రతి GSWS స్వీకరించాలి. అప్లికేషన్ తీసుకుని మీరు పెట్టుకోండి. అంతేగాని ప్రజల్ని మీరు మళ్ళీ రిటర్న్ చేసే పరిస్థితి కాకుండా ఆ పరిష్కారం అనేది ఆ 2-3 సమస్యలు ఏదైతే మెంబర్ డిలీషన్, మెంబర్ ఎడిషన్, అదేవిధంగా ఒంటరి మహిళలకి ఇవ్వాల్సిన కార్డులు, డెస్టిట్యూట్ పీపుల్కి ఇవ్వాల్సిన కార్డ్స్, ఇవన్నీ కూడా కమిషనర్ గారు 2-3 రోజుల్లోనే పరిష్కారం చేస్తారనే ఖచ్చితంగా మాకు ఒక నమ్మకం ఉంది. దాని విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ఒక 2-3 రోజులు ఓపిక పట్టండి. ఈ సమస్యలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఏంటంటే, మీ అప్లికేషన్స్ మీరు ఇవ్వండి. తప్పకుండా మేము వాటిని భద్రపరిచి జనరేట్ చేసి దానికి పరిష్కారం మేము చేస్తాం. తొందర ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో సూపర్ పథకాలు ఏమీ అమలు చేయలేదని జూన్ 4న వెన్నుపోటు దినోత్సవాన్ని వైఎస్ జగన్ పిలుపునిచ్చాడు. ఆ రోజు జిల్లాలో మండల కేంద్రాల్లో ఆందోళన చేయాలని కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ వేదిక వదలని పొలిటికల్గా ఐ డోంట్ వాంట్ టు టాక్ ఇన్ ద ఆఫీస్. ఓకేనా? నాకు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇక్కడ వద్దులేండి. అవి మరి ఇంకో సందర్భాల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఎవరైతే కొన్ని ఆర్టికల్స్ మీరు హైలైట్ చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్. వీ హ్యావ్ డన్ సమ్ కరెక్షన్స్. తప్పకుండా అంతిమంగా మేము కోరుకునేది ఏంటంటే, లబ్ధిదారులకి పౌరులకి ఇబ్బంది కలగకూడదు. తప్పకుండా ఆ మార్పులు చేర్పులు 48 గంటల్లోనే మేము పరిష్కారం చేసేట్టు తప్పకుండా ఆ ప్రక్రియలో ఉన్నాం. వీఆర్ వెరీ షూర్ వీ బీ ఏబుల్ టు రీచ్ ఇట్. ఇది ఎవరో లాస్ట్ మినిట్లో